దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ఈరోజు వాగ్దానం యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్య ఆనందముండును. వారు ఆనంద సంతోషం గలవారై వచ్చెదరు. దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోవును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా విమోచించిన వారు అంటే యెహోవా చేత కనికరం దయ పొందిన వారు, యెహోవా చేత విమోచింపబడిన వారంట తిరిగి సంతోష ఆనంద గలవారే వచ్చేదరంట. వారు యెహోవా చేత విమోచించబడిన వ్యక్తులలో రూతును చూసినట్లయితే, ఎస్తేరును చూసినట్లయితే వీళ్ళందరూ యెహోవా చేత దయ విమోచన దయ పొందుకొని గొప్పవారిగా అయ్యారు. యెహోవా విమోచన కలిగిన దేవుడు అనమాట. ఆయన విమోచించడానికి ఈ భూలోకానికి వచ్చాడు. యేసయ్య ఈ భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని తన రక్తం ద్వారా కడిగి విమోచన పశ్చాత్తాపం అనేది మనకు కలుగజేశాడు. ఆ ప్రాణం పెట్టకపోతే, ఆ రక్తమే మన మీద పడకపోతే ఎప్పటికీ మనకి విమోచన పాప క్షమాపణ ఉండకపోదును. కాబట్టి మనమందరం దేవుని యందు భయం భక్తి కలిగి దేవుడు చేసిన త్యాగాన్ని మరవక దేవుని మార్గంలో నడుచుకుంటూ దేవుని వెంబడిస్తూ ఉన్నప్పుడు మనము దేవుని యొక్క దయను పొందుకుంటాం. యేసయ్య చేసిన ప్రాణత్యాగానికి మనం ఏమీ ఇవ్వలేం, కానీ విరిగి నలిగిన హృదయాన్ని ఇచ్చి మంచి వ్యక్తిత్వంలో దేవుని మార్గంలో నడవడమే దేవునికి సంతోషకరం అనమాట. ఇంకా దేవుడు ఇలా విమోచించబడిన వారు అంటే రక్షణ తీసుకున్న వారు, రక్షింపబడిన వారు, యేసు రక్తంలో కడిగబడిన వారందరూ పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారందరూ దేవుని బిడ్డలుగా పాటలు పాడుచు సంతోష ఆనంద గానాలతో సియోనుకి అంటే దేవుడు నివసించు స్థలానికి వచ్చేదరనమాట. దేవుడు తన బిడ్డల్ని ఇలా ఏర్పరచుకున్నాడు, తన బిడ్డల్ని ఇలా నిలబెట్టుకున్నాడు అనమాట. తన బిడ్డల్ని ఇలా చేరదీశాడు. తన రక్తం ద్వారా కడగబడడం వల్లనే మనకి విమోచన దొరికింది. ఇంకా వారి తలల మీద నిత్య ఆనందం ఉండును. ఎవరి తలల మీద అంటే ఎవరైతే యెహోవా రక్తం చేత కడగబడి యెహోవా చేత విడిపించబడి యేసయ్యలో ముద్రించబడి ఉంటారో, యేసు రక్తంతో ముద్రించబడి ఉంటారో వారి తలల మీద నిత్యానందం ఉండును. వారు ఆనంద సంతోషం గల వారే వచ్చేదారు. ఇంకా ఆనందంతో సంతోషంతో ఇంకా దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవుని బిడ్డలుగా పరిశుద్ధులుగా దేవుని గణపరుస్తూ నిత్యము దేవదూతల వలె వాళ్ళు పరలోక సియోనికి చేరుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. నీకు విమోచన లేని దినంలో నీ జీవితంలో ఎంత దుఃఖం ఉందో, ఎంత నిట్టూర్పు ఉందో, నువ్వు యేసు రక్తం కడగబడని దినముల్లో ఎంత లోకంలో ఉన్నావో అవన్నీ కూడా ఇది రక్షింపబడిన తర్వాత, విమోచింపబడిన తర్వాత అవి ఉండవని దేవుడు సెలవిస్తున్నాడు. సియోనుకి చేరుతుండగా అవి నీకు కనబడవు, అవి అన్నీ ఎగిరిపోతాయని సెలవిస్తున్నాడు. ఇంకా దేవుని నామాన్ని మనం గణపరచబడాలి, గణపరిచే రీతిగా ఉండాలి. దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోయే రీతిగా దేవుడు మనల్ని ఇంకా దీవించాలి. దేవుని దయ పొందుకోవాలి, మేలు పొందుకోవాలి. ఇంకా దేవుని రక్తంలో, దేవుని యేసుక్రీస్తు శిలువ రక్తంలో రక్షణ లేక ఎంతోమంది ప్రజలు ఉన్నారు. వారందరూ సియోనికి వెళ్ళాలి అంటే వారందరి కోసం నేను ప్రార్థించాలి. నశించిపోతున్న వారి కోసం ప్రార్థించినప్పుడు దేవుని రక్షణ వారి యొద్దకు వెళ్తుంది. వారు కూడా ఏర్పరచబడిన వారుగా, విమోచింపబడిన వారుగా దేవుని సొత్తుగా ఉంటారనమాట. వారి కోసం నువ్వు అనుక్షణం ప్రార్థిస్తున్నప్పుడు దేవుని దయ నీ మీద కరుణించబడుతుంది, కురిపింపబడుతుంది. కనుక మనమందరం దేవుని ప్రజల కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థించాలి. విమోచించబడిన వారం మనం దేవుని స్తుతిస్తూ సేవిస్తూ దేవుని సన్నిధికి చేరాలి. అటు కృపా దయ మనందరికీ అనుగ్రహించబడును గాక. ఈ వాగ్దానం దేవుడు దీవించును గాక. ప్రార్థించుకుందాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడు అయా యేసయ్య, నీవు వచ్చి ప్రభా మాకు విమోచన ఇచ్చినందుకు వందనాలు. నీ రక్తం ద్వారా మమ్మల్ని విమోచించావయ్యా. నీ ప్రభా ప్రతి గాయముల ద్వారా, శిలువ యాగం ద్వారా ప్రభా, ప్రతి ఒక్క శ్రమ ద్వారా ప్రభా మాకు విడుదల, విమోచన, పశ్చాత్తాపం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఇంకా మమ్మల్ని దీవించండి. ఇంకా నీ దయ పొందుకొని ప్రభా బిడ్డలందరూ సమాధానంతో, శాంతి సమాధానంతో మేము ప్రజలందరూ ఉందుగాక ప్రభా.
ప్రభా. నీ రక్షణ లేక ఎంతోమంది ప్రజలు బాధపడుచున్నారయ్యా. వారందరికీ నీ రక్షణ భాగ్యం దొరుకును గాక ప్రభా, విడుదల దొరుకును గాక ప్రభా, ఆత్మ దొరుకును గాక ప్రభా. నీ రక్తం చేత వారు కడగబడుదురు గాక ప్రభా. యేసయ్య నీ దూతల సహాయంతో కార్యం జరిగించండి ప్రభా. నశించిపోతున్న ఆత్మను రక్షించండి. ఏ ఆత్మ నరకానికి వెళ్ళకుండా నీవే కాపాడేసయ్య. నీ ఆత్మ చేత నింపమని అడుగుచున్నాను తండ్రి. విమోచింపబడిన వారిగా మా జీవితాంతం అయా సంతోష సమాధానాల ఆనందంతో ప్రతి విషయంలో నేను గణపరచాలేసయ్య. దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోవాలయ్యా. సంతోష సమాధానాలు గలవారివే మేము నిన్ను సేవించాలయ్యా. అట్టి భాగ్యాన్ని దయచేయండి. ఈరోజు కావాల్సిన మేలు, దీవెన, ఆశీర్వాదం, క్షేమం దయచేయండి. నశించిపోతున్న వారిని రక్షించండి అయ్యా. ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రజలు పని చేస్తున్న వారికి విజయం, మేలు, ప్రతి దాంట్లో సంతోషం, సమాధానం దయచేయండి ప్రభా. యేసు నామంలో ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబాలకు విడుదల, మేలు అనుగ్రహించండి అయ్యా. నీతిని, రాజ్యాన్ని అనుగ్రహించండి. మీ మహిమ ఆత్మతో నింపి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.